Hello all, welcome to STNAS Academy. Welcome back to our practice series. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఈ సాల్వ్ చేయడం అయితే చేస్తున్నాము. ఆ సిరీస్ లో భాగంగా ఈ రోజు ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాం. రేపొద్దున ఎగ్జామ్ లో ఈ ఎన్విరాన్మెంట్ లేదంటే ఈ ఎకాలజీకి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. దాంతో పాటుగా ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తే వాటిని మనం కరెక్ట్ గా పెట్టే అవకాశం ఉంటుందో కూడా చూసే పరిస్థితి అయితే ఈ క్లాస్ లో ఉందండి. ఇంకొకటి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఎకాలజీ నుంచి మీకు కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అడగడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయండి. దాంతో పాటుగా స్టాటిక్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఆ ప్లస్ స్టాటిక్ బేస్డ్ వచ్చిన క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో మొట్టమొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చామండి, బయో ఎక్యుములేషన్ బయో మ్యాగ్నిఫికేషన్ నుంచి ఏ విధంగా సపరేట్ చేయబడుతుంది, లేదంటే ఆ రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఏంటని అడగడం అయితే జరిగిందండి. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయో ఎక్యుములేషన్ అంటే ఏంటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో సింపుల్ గా పెద్ద డెఫినేషన్లు పెద్ద బుక్ల డెఫినేషన్లు మనకు వద్దండి. సింపుల్ గా బయో ఎక్యుములేషన్ అంటే ఏంటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హ్యూమన్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగే ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. ఇతను ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తింటాడు. ఆ ఫుడ్స్ తినడం వల్ల ఇతని బాడీలోకి కెమికల్స్ లేదంటే హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అలాంటివి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అతనిలో, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇనీషియల్ డేస్ లో డే 1 లో ఇతని బాడీలో 0% ఆ పర్టికులర్ ఏవైతే వేస్ట్ లేదంటే ఆ పర్టికులర్ కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అనేవి డే 1 లో 0% ఉన్నాయి, డే 2 లో 1%, డే 3 లో 2%, అలా అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా టైం గడిచే కొద్ది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ స్టేజ్కి వెళ్ళేసరికి 50% ఆఫ్ ద కెమికల్స్ ఆఫ్ బాడీలో ఎక్యుములేట్ అవుతుంది. ఇలా ఏంటంటే ఒక ఇండివిజువల్ ఆర్గానిజం, అది హ్యూమన్స్ అవ్వచ్చు, ఫిషెస్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, ఆ ఇండివిజువల్ ఆర్గానిజం లో ఆ కెమికల్స్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ అలా వెళ్ళే ప్రాసెస్ నే బయో ఎక్యుములేషన్ అంటారు. ఓకేనా, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చేప ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేప ఫిష్ ఉంది. అలాగే ఆ ఫిష్ ని తినడానికి హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. అలాగే ఫిష్ ఈ హ్యూమన్ బీయింగ్ వచ్చేసరికి ఒక ప్లాంట్ ని తినడానికి చూస్తున్నారు. సో ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఏదైతే ఫుడ్ చైన్ ఉందో ఈ ఫుడ్ చైన్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్ లో కొంత ఆల్రెడీ బయో ఎక్యుములేట్ అయిన కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ హ్యూమన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే ప్లాంట్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ కూడా హ్యూమన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ఏంటంటే ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఫుడ్ చైన్ లో ఉన్న ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోపిక్ లెవెల్ కి కెమికల్ షిఫ్ట్ అవుతూ మ్యాగ్నిఫై అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ఫిష్ లో 1% మాత్రం ఉంది, ఇక్కడ ప్లాంట్స్ లో 1% ఉంది. ఈ రెండు కలిపి ఆల్రెడీ హ్యూమన్స్ లో 1% ఉంది, 3% ఆఫ్ ద కెమికల్స్ వచ్చేసరికి హ్యూమన్ లో మ్యాగ్నిఫై అవ్వడం కనిపిస్తుంది. ఈ విధంగా ఫుడ్ చైన్ ద్వారా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ద్వారా ఆ కెమికల్స్ అనేవి అక్యుములేట్ అయ్యి లేదంటే మ్యాగ్నిఫై అయ్యే ప్రాసెస్ నే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఓకేనా, బేసిక్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. బయో ఎక్యుములేషన్ అంటే ఇండివిజువల్ ఆర్గానిజం లో జరుగుతుంది. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఆర్గానిజం కి మధ్య జరిగే కెమికల్ ఎక్వైజేషన్ లేదంటే కెమికల్ ఎక్యుములేషన్ ని బయో ఎక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ ప్రాసెస్ కి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద మనం క్వశ్చన్ అడగడం జరిగిందండి. అందులో మొట్టమొదటి ఏం అడిగాము, స్టేట్మెంట్స్ చూసుకుంటే బయో ఎక్యుములేషన్ అక్కర్ విత్ ఇన్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ వైల్ బయో మ్యాగ్నిఫికేషన్ అక్కర్ అక్రాస్ డిఫరెంట్ ట్రోపిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్ అన్నాడు. క్వశ్చన్ మార్క్ పెడదాం, ఏదో తెలిసినట్టు ఉంది, క్వశ్చన్ మార్క్ పెడదాం. సెకండ్, బయో ఎక్యుములేషన్ refers to the buildup of pollutants in the environment while biomagnification refers to the accumulation of nutrients. నో, మనం ఆల్రెడీ తెలుసు బయో ఎక్యుములేషన్ అన్న బయో మ్యాగ్నిఫికేషన్ అన్న రెండు కెమికల్స్ లేదంటే పొల్యూటెంట్స్ ఎక్యుములేట్ అవ్వడం, పొల్యూటెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం అనే ప్రాసెస్ అని తెలుసు. సో ఇక్కడ న్యూట్రియంట్స్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి రెండో స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. థర్డ్ది, బయో ఎక్యుములేషన్ ఇస్ రివర్సిబుల్ ప్రాసెస్ వైల్ బయో మ్యాగ్నిఫికేషన్ ఇస్ ఇర్రివర్సిబుల్. ఇక్కడ ఇర్రివర్సిబుల్ ఏం లేదండి, అది ఇంక్రీజ్ అవుతూ అలా వెళ్తుంది. అది సిట్టెన్ కండిషన్స్ మీట్ అయ్యేంత వరకు లేదంటే సిట్టెన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ మెజర్స్ తీసుకున్నంత వరకు అది అక్యుములేట్ అవుతూ వెళ్తుందనే చెప్పుకున్నాం. ఇక్కడ రివర్సిబుల్ అనే పాయింట్ లేదు. సో థర్డ్ది కూడా ఇన్కరెక్ట్. తర్వాత ఫోర్త్ డి వచ్చేసరికి బయో ఎక్యుములేషన్ ఓన్లీ ఎఫెక్ట్స్ aquatic ecosystem while biomagnification occurs in terrestrial ecosystem. ఇలా ఏం లేదు, aquatic ecosystem లో ఇది లేదనుకుంటే బయో మ్యాగ్నిఫికేషన్ అనేది ఇందులో జరుగుతుంది అలా ఏం లేదు. ఆ ఆర్గానిజమ్స్ లో కెమికల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అనేది లేదంటే పొల్యూటెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం ఈ ప్రాసెస్ గా చెప్పుకుంటాం. సో బేసిక్ గా ఈ క్వశ్చన్ ప్రకారం మేబీ ఇవి కొంతవరకు సాటిస్ఫై చేయొచ్చు, ఒక 10% వరకు ఇవి ఏవైతే థర్డ్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి సాటిస్ఫై చేయొచ్చు. కానీ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ ఏం అడిగారు, బయో అక్యుములేషన్ డిఫర్స్ ఫ్రమ్ బయో మ్యాగ్నిఫికేషన్. ఏ విధంగా అంటే అది 100%, ఆల్మోస్ట్ 90 to 100% సాటిస్ఫై చేసే సమాధానం మనకి
ఏ అన్నమాట. సో ఏ విధంగా డిఫర్ చేస్తుందంటే బయో ఎక్యుములేషన్ అక్కర్స్ ఇన్ విత్ ఇన్ ఇండివిజువల్ ఆర్గానిజం వైల్ బయో మ్యాగ్నిఫికేషన్ అక్కర్స్ డిఫరెంట్ ట్రోపిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్. ఇది బేసిక్ గా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అండి. ఇలాంటి కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్విరాన్మెంట్ మనకి ఏదైతే చాప్టర్ ఉందో ఆ చాప్టర్ నుంచి మాక్సిమం మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 15 to 20 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందండి. ఈ 15 to 20 క్వశ్చన్స్ లో మీకు 5 వరకు కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి జాగ్రత్త కాన్సెప్ట్ ని సింపుల్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చాము? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద మాస్ ఎక్స్టెన్షన్. మాస్ ఎక్స్టెన్షన్ అనే కాన్సెప్ట్ మీద ఇచ్చామండి. ఈ ఇయర్ నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు రాబోయే ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ లో ఈ ఇయర్ క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీస్ ఉందని అనుకుంటున్నాను. కాబట్టి మాస్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, దీని గురించి ఉన్న బేసిక్ అంశాలు అయితే మనం తెలుసుకుందాం. ఆ తర్వాత స్టేట్మెంట్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మాస్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? మాస్ ఎక్స్టెన్షన్ అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. మాస్ ఎక్స్టెన్షన్ అంటే ఇట్స్ రిఫర్స్ టు ద సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద డిగ్రీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆర్ వెన్ ద లాస్ ఎర్త్ లాసెస్ మోర్ దెన్ 3/4 ఆఫ్ ఇట్స్ స్పీసెస్ ఇన్ ఏ గ్లోబల్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఏమంటున్నాడు? 3/4 అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద స్పీసెస్ అనేవి ఎక్స్టింట్ అయిపోతే అంతరించిపోతే భూమి మీద నుంచి, దాన్ని ఆ కండిషన్ ఆ సిచ్యువేషన్ ని మాస్ ఎక్స్టెన్షన్ గా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ మాస్ ఎక్స్టెన్షన్ అనేది ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ లో జరుగుతుందండి? షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో జరుగుతుంది అన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో ఈ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఏ విధంగా జరుగుతుంది మాస్ ఎక్స్టెన్షన్? అసలు ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 2.8 బిలియన్స్ అండి. షార్ట్ పీరియడ్ అంటే 100 ఇయర్స్ లేదంటే 1000 ఇయర్స్ కాదు, 2.8 బిలియన్ ఇయర్స్ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం గా జియోలాజికల్ సైంటిస్ట్ జువాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 2.8 మిలియన్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 2.8 మిలియన్ ఇయర్స్ లో 75% ఆఫ్ ద స్పీసెస్ అంతరించిపోతే ఆ సిచ్యువేషన్ నే మాస్ ఎక్స్టెన్షన్ గా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మన ఏదైతే భూమి ఆవిర్భవించిందో ఆ భూమి ఆవిర్భవించిన నుంచి ఇప్పటి వరకు 5 మాస్ ఎక్స్టెన్షన్ జరిగాయండి. ఇప్పుడు ప్రెసెంట్ మనం 6th మాస్ ఎక్స్టెన్షన్ లో ఉన్నాం. అయితే ఒక్కో మాస్ ఎక్స్టెన్షన్ కి కారకాలు ఏంటి, ఆ టైంలో ఎంత స్పీసెస్ అంతరించాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఫాస్ట్ గా చూసేద్దాం. యాక్చువల్లీ ఈ పర్టికులర్ టాపిక్ ని ఇన్ డీటెయిల్ గా క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కూడా ఒకసారి దీని గురించి ఏంటనేది చెప్పే అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ మాస్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఆర్డోవిషియన్. ఇందులో 85% ఆఫ్ ద స్పీసెస్ అనేవి నష్టపోవడం జరిగింది. 85% ఆఫ్ ద స్పీసెస్ అంతరించిపోయాయి. ఓకేనా. ఆర్డోవిషియన్ పీరియడ్ లో 85% అంతరించిపోయాయి. అయితే దీనికి కాజెస్ ఏంటంటే ర్యాపిడ్ కూలింగ్, ఫాలింగ్ ఆఫ్ సీ లెవెల్స్. ఏదైతే అక్కడ ఉన్న ప్రిమోరియల్ అట్మాస్ఫియర్ ఉందో, ఇనీషియల్ అట్మాస్ఫియర్ ఉందో, అక్కడ ర్యాపిడ్ గ్లోబల్ కూలింగ్ జరగడం వలన అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ లో ఉన్న లేదంటే అక్కడ ఎన్విరాన్మెంట్ లో ఉన్న 85% ఆఫ్ ద స్పీసెస్ అంతరించిపోయాయి. తర్వాత వచ్చేసరికి సెకండ్ దాన్ని డెవోనియన్ అంటారు. ఈ టైంలో 70% ఆఫ్ ద స్పీసెస్ అంతరించిపోవడం జరిగింది. అయితే దీనికి కాజెస్ ఏంటంటే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్, అలాగే ర్యాపిడ్ గ్లోబల్ కూలింగ్. ఈ రెండు కారణాలు అంటే న్యాచురల్, ఫస్ట్ది న్యాచురల్, సెకండ్ది న్యాచురల్. ఓకేనా. తర్వాత ప్రిమేరియన్ వచ్చేసరికి 95% ఆఫ్ ద స్పీసెస్ అనేవి అంతరించిపోవడం జరిగింది. దీనికి మేజర్ కాజెస్ వచ్చేసరికి వాల్కనిక్ యాక్టివిటీస్. ఆ వాల్కనిక్ యాక్టివిటీస్ వలన మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దాని ద్వారా గ్లోబల్ వార్మింగ్ పెరగడం జరిగింది. సో వీటి వలన కూడా మనకి తరుడు అనేది నష్టపోవడం. తరుడు ఏదైతే మాస్ ఎక్స్టెన్షన్ ఉందో ఆ టైంలో 95% మాక్సిమం అనమాట. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మాస్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు జరిగిందంటే తరుడు మాస్ ఎక్స్టెన్షన్ టైంలో జరిగింది. ఓకేనా. తర్వాత ట్రియాజిక్ లో 76% జరిగాయండి. 76% ఆఫ్ ద పాపులేషన్ లేదంటే స్పీసెస్ ఎక్స్టెంట్ అయిపోవడం కనిపిస్తుంది. దీనికి కాజెస్ ఇంక్రీజ్ ఇన్ మీథేన్ అండ్ CO2 సేమ్. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇందువలన ట్రియాజిక్ మాస్ ఎక్స్టెన్షన్ జరగడం జరిగింది. తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 80% ఆఫ్ ద మాస్ ఎక్స్టెన్షన్ జరిగిందండి. దీనికి కాజెస్ వచ్చేసరికి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ జరిగింది, వాల్కనిక్ యాక్టివిటీ, దాంతో పాటుగా సీ లెవెల్ వచ్చేసరికి ఫాలింగ్ ఆఫ్ ద సీ లెవెల్ అనేది వీటికి ప్రధాన కారణాలుగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ పర్టికులర్ షార్ట్ పీరియడ్ అంటే 2.8 మిలియన్ ఇయర్స్ లో ఎంత నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 75% ఎక్కువగా స్పీసెస్ అంతరించిపోతే ఆ సిచ్యువేషన్ ని మాస్ ఎక్స్టెన్షన్ గా కన్సిడర్ చేయడం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం 6th మాస్ ఎక్స్టెన్షన్ లో కూడా ఉన్నాము. 6th మాస్ ఎక్స్టెన్షన్. అయితే 6th మాస్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఇంత ముందు వరకు అన్ని న్యాచురల్ కాజెస్ అయితే 6th మాస్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి హ్యూమన్ ఆంథ్రోపోజెనిక్ అనమాట. ఇది అంటే హ్యూమన్ వల్ల ఈ పర్టికులర్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ ని డిగ్రేడ్ చేస్తున్నాం, వీటి వలన మనము 6th మాస్ ఎక్స్టెన్షన్ లో త్వరలో వెళ్ళబోతున్నాం. త్వరలో అంటే 100 ఇయర్స్ 200 ఇయర్స్ కాదండి. ఈ పర్టికులర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం పర్టికులర్ గా లేదా జియోలాజికల్ సైంటిస్ట్ చెప్పిన ఆ పీరియడ్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ స్పీసెస్ అంతరించిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎంత అండి? 95% మాక్సిమం. అది ఎక్కడ? తరుడులో
ఇప్పుడు ఇంకా ఎక్కువగా అంతరించిపోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే హ్యూమన్స్ ఇంటర్ఫియర్ అయ్యారు. నేచర్ ని చాలా తక్కువ వరకు డిస్ట్రాయ్ చేస్తుంది, బట్ నేచర్ ని హ్యూమన్స్ హై లెవెల్లో ఎఫిషియెంట్ గా డిస్ట్రాయ్ చేయడంలో నిష్ణాతులుగా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మనం మన ఎన్విరాన్మెంట్ ని సస్టైనబుల్ గా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఓకేనా, ఇదండి మాస్ ఎక్స్టెన్షన్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఇచ్చాము? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ మాస్ ఎక్స్టెన్షన్ ఈవెంట్ ఈజ్ యూజువల్లీ డిఫైన్డ్ యాజ్ లాసింగ్ 75% ఆఫ్ ద వరల్డ్ స్పీసెస్. ఎస్, ట్రూ. ఓకే. సెకండ్, ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ యూజువల్లీ లెస్ దాన్ 1000 ఇయర్స్. ఇదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యూజువల్లీ 2.8 మిలియన్ ఇయర్స్ ఎగో. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అన్నారంటే 1000 ఇయర్స్ లో 100 ఇయర్స్ లో కాదు, 2.8 మిలియన్ ఇయర్స్ లో ఆ స్పాన్ ఆఫ్ టైమ్ లో 75% ఆఫ్ ద వరల్డ్ స్పీసీస్ నష్టపోతే దాన్ని మాస్ ఎక్స్టెన్షన్ గా చెప్పుకున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్, ఆఫ్ ద ప్రీవియస్ 5, ఇప్పుడు వరకు 5 మాస్ ఎక్స్టెన్షన్ జరిగాయనుకున్నాం కదా, అందులో 3 వర్ కాజ్డ్ బై ద హ్యూమన్ యాక్టివిటీస్ అన్నారు. నో, ఆ 5 కూడా న్యాచురల్ యాక్టివిటీస్ వల్లనే జరిగాయి, ఆల్రెడీ చూసుకున్నాం. బట్ ఇప్పుడు రాబోతున్న 6th మాస్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో, ఈ 6th మాస్ ఎక్స్టెన్షన్ కి కంప్లీట్ గా హ్యూమన్ అనేవాడే కారకుడు. ఇది ఒక ఆంథ్రోపోజెనిక్ మాస్ ఎక్స్టెన్షన్ గా చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఓవరాల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే డి, నెయిదర్ 1 నార్ 2. ఓకేనా, ఒకసారి చూసుకోండి. మాస్ ఎక్స్టెన్షన్ గురించి రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్న టాపిక్ కి చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు స్పీసెస్ రిలేటెడ్ గా, అంటే స్టాటిక్ డేటా రిలేటెడ్. ఇప్పుడు వరకు మనం కాన్సెప్చువల్ క్వశ్చన్ చూసాము, ఇప్పుడు స్టాటిక్ డేటా రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. అందులో థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చామండి? సీ అర్చిన్స్ కి సంబంధించి ఇచ్చాము. ఈ మధ్య కాలంలో ఈ సీ అర్చిన్స్ అనేవి న్యూస్ లో బాగా ఉన్నాయి, అందుకోసం ఈ సీ అర్చిన్స్ గురించి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అసలు సీ అర్చిన్స్ అంటే ఏంటి, వీటి యూజెస్ ఏంటి, ఇలాంటివన్నీ ఒకసారి చూద్దాం. ఈ సీ అర్చిన్స్ అనేవి మనకి ఏ ఫ్యామిలీకి సంబంధించినవి అంటే జంతుజాలం లేదంటే వృక్షజాలం, అలా ఫ్యామిలీస్ డివైడ్ చేయడం ఉంటుంది బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో భాగంగా ఇది దేనికి సంబంధించినవంటే ఫైలం ఎకిడో డెర్మాటా అనే ఫైలం సంబంధించినవి. ఎకినో డెర్మాటా డెర్మాటా ఫైలం కి సంబంధించినవి సీ అర్చిన్స్. అయితే ఈ పర్టికులర్ ఏదైతే ఫైలం ఉందో, ఎకినోడర్మాటా అనే ఫైలం ఉందో, దీనికి సంబంధించిన ఇంకా రిమైనింగ్ ఏమైనా స్పీస్ ఉన్నాయంటే స్టార్ ఫిష్ ఉందండి, స్టార్ ఫిష్ ఉంటుంది. అలాగే సీ కుకుంబర్స్ అంటారు, సీ కుకుంబర్స్ ఉంటాయి. తర్వాత బ్రిటల్ స్టార్స్ ఉంటాయి. తర్వాత క్రినాయిడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సీ అర్చిన్స్ లేదంటే ఈ ఎకినోడర్మాటా అనే ఫైలానికి సంబంధించిన స్పీసెస్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సీ అర్చిన్స్ లేదంటే ఎకినోడర్మాటా ఫైలం సంబంధించిన స్పీసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయంటే, వీటికి హార్డ్ క్యాల్కేరియస్ స్కెల్టన్ ఉంటుందట. ఆ స్కెల్టన్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పీసెస్ ఉంది కదా, ఈ స్పీసెస్ చుట్టూ ఒక హార్డ్ క్యాల్కేరియస్ అంటే కాల్షియం తో కూడిన ఒక హార్డ్ ప్రొటెక్షన్ సీల్డ్ ఉంటుంది. ఎందుకోసం అంటే అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డ్యామేజెస్ నుంచి తమ బాడీలో ఉన్న ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక క్యాల్కేరియస్ స్కెల్టన్ అయితే ఈ పర్టికులర్ ఎకినోడర్మాటా లేదంటే సీ అర్చిన్స్ కలిగి ఉండడం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ ఏవైతే సీ అర్చిన్స్ ఉన్నాయో, ఈ సీ అర్చిన్స్ వచ్చేసరికి మనకి మేజర్లీ దీస్ ఆర్ ద మెరైన్ ఎకో సిస్టమ్ బై గ్రేజింగ్ ఆన్ ఆల్గే. మేజర్ గా ఇవి ఆల్గేని తింటూ బ్రతుకుతాయి అనమాట. ఏవైతే మనకి ఫైటో ప్లాంక్టన్స్ అంటారు, సముద్రంలో ఉన్న ఆల్గేస్ ని ఫైటో ప్లాంక్టన్స్ అంటారు. ఆ ఫైటో ప్లాంక్టన్స్ తింటూ ఈ సీ అర్చిన్స్ అనేవి బ్రతకడం అయితే కనిపిస్తుంది. ఓకేనా, అయితే ఈ పర్టికులర్ సీ అర్చిన్ వచ్చేసరికి IUCN రెడ్ డేటా లిస్ట్ లో ఏ కేటగిరీలో ఉందంటే నియర్ థ్రెటన్డ్ కేటగిరీలో ఉంది. ఇది బేసిక్ గా సీ అర్చిన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ సీ అర్చిన్స్ రిలేటెడ్ గా క్వశ్చన్ ఏమైతే ఇచ్చామంటే, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి దే బిలాంగ్ టు ద ఫైలం మొలస్కా కాదు, ఎకినోడర్మాటా ఫైలం సంబంధించిందని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్, దే హ్యావ్ హార్డ్ క్యాల్కేరియస్ స్కెల్టన్ షెల్ దట్ ఈస్ కవర్డ్ ఇన్ స్పైన్స్. ఎస్, ఆ ప్రొటెక్టెడ్ సీల్డ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఎస్, ట్రూ. రెండో స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, దే ప్రైమర్లీ ఫీడ్ ఆన్ ఆల్గే. ఎస్, ఇవి ఆల్గేని తింటూ ఆ ఫైటో ప్లాంక్టన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తింటూ బ్రతికి ఈ జూ ప్లాంక్టన్ స్పీసెస్ గా వీటిని చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి? 2, 3 కరెక్ట్. సో డి దీనికి ఆన్సర్, ఓన్లీ 2 కరెక్ట్. ఓకేనా, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, అందులో ఎస్పెషల్లీ బయోడైవర్సిటీలో భాగంగా ఈ స్పీసెస్ గురించి అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అడుగుతారండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మేబీ అవి డిఫరెంట్ వాటి క్యారెక్టరిస్టిక్స్ అడగచ్చు, లేదనుకుంటే వాటి IUCN స్టేటస్, కన్జర్వేషన్ స్టేటస్ గురించి కూడా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని రివైజ్ చేయండి. మల్టిపుల్ రివిజన్ చేయడం ద్వారా మాత్రమే ఈ స్టాటిక్ పార్ట్ ని మీరు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్. ఈ ఫోర్త్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చాము? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ హ్యాబిటేట్ కి సంబంధించి ఈ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది.
అయితే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ హ్యాబిటేట్ అనేది ఏంటంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ హ్యాబిటేట్ అనేది మనకి ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంబ్రెల్లా స్కీమ్ లాంటిది అనమాట. డిఫరెంట్ స్కీమ్స్ అన్నింటినీ కలుపుతూ ఇది ఒక స్కీమ్ గా తీసుకురావడం కనిపిస్తుంది. అయితే ఇది మేజర్లీ దీనిలో ఏ స్కీమ్స్ ఉంటాయంటే ప్రాజెక్ట్ టైగర్ అని ఉంటుందండి. ప్రాజెక్ట్ టైగర్ ఇందులో ఒక పార్ట్ గా ఉంటుంది. దాంతో పాటుగా డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ హ్యాబిటేట్స్ అనే స్కీము, దాంతో పాటుగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో అవి, ఈ మూడింటికి కలిపి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వైల్డ్ హ్యాబిటేట్ అనే స్కీము తీసుకురావడం జరిగిందండి. ఈ స్కీమ్ ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారంటే ఆ పర్టికులర్ ఏవైతే ఆన్ సైట్ అండ్ అవుట్ సైడ్, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ లో ఉన్న బయోడైవర్సిటీ వైల్డ్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అనే స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్కీమ్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈ స్కీమ్ ని ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో టైగర్ రిజర్వ్స్ లేదనుకుంటా నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్ లో ఉన్న వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి లేదంటే వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ స్కీమ్ వచ్చేసరికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్. అందులో ప్రధానంగా ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అప్డేట్స్ ఇవన్నీ ఇందులో కలిపి అయితే ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ గా దీనికి సంబంధించిందండి. అయితే ఈ క్వశ్చన్కి వచ్చేసరికి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్, ఇట్ స్ట్రైవ్స్ టు ప్రొటెక్ట్ వైల్డ్ హ్యాబిటేట్ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ప్రొటెక్ట్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్ అండ్ అవుట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. ఎస్, ఈ పర్టికులర్ దాని ప్రకారం ఓన్లీ ప్రొటెక్టెడ్ సైట్స్ లోనే లేదంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోనే కాదు, నేషనల్ పార్క్స్ అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లోనే కాదు, అవుట్ సైడ్ కూడా ఉన్న హెబిటేట్ ని వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్, ఇట్ ఎయిమ్స్ టు అడ్రస్ ద హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ బై వాలంటీర్లీ రీలొకేటింగ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ ద కోర్ ఆర్ క్రిటికల్ టైగర్ హెబిటేట్. ఎస్, అక్కడ ఏదైతే పర్టికులర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏమవుతుందంటే ఆ వైల్డ్ లైఫ్ హెబిటేట్ మనం డిస్ట్రాయ్ చేయడం ద్వారా అవి వాటి హెబిటేట్ ని వెతుక్కుంటూ హ్యూమన్ సెటిల్మెంట్స్ లోకి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో హ్యూమన్స్ కి అటువైపు ఉన్న యానిమల్స్ కి కాన్ఫ్లిక్ట్ జరిగే పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ పర్టికులర్ ఏదైతే ఎలిఫెంట్స్ కి హ్యూమన్స్ కి జరుగుతుందండి. ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వైల్డ్ లైఫ్ లో. ప్రధానంగా ఎలిఫెంట్స్ యొక్క హెబిటేట్ మనం డిస్ట్రాయ్ చేసేయడం వల్ల అవి వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి మన పంటల్ని, మన హెబిటేట్స్ ని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా అడ్రస్ చేయాలనే ఉద్దేశం కూడా ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ లో ప్రధానమైన పాత్ర కనిపిస్తుంది. సో సెకండ్ అది కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్స్ వుడ్ బి డన్ త్రూ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్స్ వుడ్ బి డన్ త్రూ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అవునా? ఈ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారనుకున్నాం? స్టేట్ గవర్నమెంట్స్. ఇందులో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇంప్లిమెంటేషన్ అవేమి ఉండవు. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఏంటండి? ఓన్లీ 2. సో 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 దీనికి ఆన్సర్. ఓకేనా? ఇదండి ఈ ఫోర్త్ క్వశ్చన్ కి సంబంధించింది. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తానంటే మీకు ఓవరాల్ 15 క్వశ్చన్స్ వస్తే ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఈ 15 క్వశ్చన్స్ లో ఒక 4-5 కాన్సెప్టువల్ వస్తాయి, ఒక 4-5 స్టాటిక్ వస్తాయి, ఇంకొక 2-3 వచ్చేసరికి మీకు మేజర్లీ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ గా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో న్యూస్ లో మేజర్ గా ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వాటిని మల్టిపుల్ రివిజన్ అయితే చేయండి. చేయడం ద్వారా ఇలాంటి పర్టికులర్ ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ టాపిక్ ని ఈజీగా ఆన్సర్ చేసే వాళ్ళు అయితే అవుతారు మీరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దేనికి సంబంధించామండి? ప్రాజెక్ట్ టైగర్. ఇది ఇండివిజువల్ గా ప్రాజెక్ట్ టైగర్ గురించి ఇవ్వడం జరిగింది. అయితే ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందండి? ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసరికి 1973లో తీసుకురావడం జరిగిందండి. ఈ మొట్టమొదటిసారిగా ఏ పార్క్ లో లేదంటే ఎక్కడ టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేశారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఆ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ టైగర్ ద్వారా టైగర్ రిజర్వ్ గా డెడికేట్ చేయడం అయితే కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ టైగర్ దేనికోసం తీసుకొచ్చారంటే ఎస్పెషల్లీ ఓన్లీ టైగర్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం డిఫరెంట్ టైగర్ రిజర్వ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ టైగర్ రిజర్వ్స్ ద్వారా అక్కడ ఉన్న ఆ పర్టికులర్ టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం అయితే టైగర్ రిజర్వ్ లో ప్రధానమైన పాత్ర అయితే కనిపిస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ టైగర్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేషన్ కూడా ఉంది. వాటి ద్వారా కూడా ఈ టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ చేస్తూ అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయాలనే బాధ్యతని ప్రాజెక్ట్ టైగర్ లో కనిపిస్తుంది. ఓకేనా? సో స్టేట్మెంట్ చూద్దాం. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1973 to ensure survival and maintenance of the tiger population in their natural habitat by creating dedicated tiger reserves. Yes,
అక్కడ ఉన్న పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో మనకు టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ఆ మధ్యప్రదేశ్ లో డిఫరెంట్ ఏరియాస్ ఎక్కువగా టైగర్ తిరిగే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో ప్రధానంగా ఈ టైగర్ రిజర్వ్స్ గా డిక్లేర్ చేస్తారు. అది నేషనల్ పార్క్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అవ్వచ్చు. దాన్ని టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కరెంట్లీ ఇండియా హ్యాస్ మోర్ దెన్ 50 టైగర్ రిజర్వ్స్. ఎస్, ట్రూ ఆర్ రాంగ్? ఎస్, ఇట్స్ ఆబ్వియస్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి 2022 వరకు ఉన్న డేటా ప్రకారం, ఫిబ్రవరి 2024 వరకు ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే మనకి 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 55 టైగర్ రిజర్వ్స్ ద్వారా త్రూ అవుట్ స్టేట్స్ లేదంటే త్రూ అవుట్ కంట్రీలో 55 టైగర్ రిజర్వ్స్ ద్వారా స్పెషల్లీ టైగర్ పాపులేషన్ ప్రొటెక్ట్ చేయడం అయితే కనిపిస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ అచీవ్డ్ ద టార్గెట్ ఆఫ్ ద డబులింగ్ ద టైగర్ పాపులేషన్ అన్నది TX2 ప్రోగ్రామ్. TX2 ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్ అండి. అంటే TX2 లేదా T*2 అంటే ఏంటంటే టైగర్ పాపులేషన్ ని డబుల్ చేయాలి. ఎప్పుడు డబుల్ చేయాలి? 2010 లో ఈ పర్టికులర్ T*2 లేదా TX2 అనే ప్రోగ్రామ్ 2010 లో తీసుకొచ్చారు. టార్గెట్ ఇయర్ 2022 పెట్టుకున్నారు. 2022 కల్లా టైగర్ పాపులేషన్ ని డబల్ చేయాలి, ఇప్పుడు ఉన్నదాన్ని డబల్ చేయాలన్నట్టు ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. దాన్ని బేస్ చేసిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఈ పర్టికులర్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అనడం, ఆ పర్టికులర్ టార్గెట్ రీచ్ అయింది అన్నట్టు చెప్తున్నారు. కాదండి, ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి నేపాల్. నేపాల్ ఫస్ట్ టార్గెట్ అయింది, తన టైగర్ పాపులేషన్ డబుల్ చేసుకుంది. సెకండ్ ఇండియా. ఓకేనా? సెకండ్ ఇండియా. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. TX2 ప్రోగ్రామ్ కింద ఇండియా తన పాపులేషన్ టైగర్ పాపులేషన్ డబల్ చేసింది. డబల్ చేసిన దానిలో సెకండ్ కంట్రీకి నిలవడం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించింది బి, ఓన్లీ 2. దీనికి కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మీకు 55 టైగర్ రిజర్వ్స్, డిఫరెంట్ స్పీసెస్, ప్రాజెక్ట్స్ అవి ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి ఎన్విరాన్మెంట్ లో. అవన్నీ చదవాలంటే అవసరం లేదండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ సిక్స్ వద్దు, లాస్ట్ 8 months లో ఎక్కువగా న్యూస్ లో ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జులైలో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి 2023 నవంబర్ నుంచి ఎక్కువగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా న్యూస్ లో స్పీసెస్ ఏమున్నాయి, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, వాటి మీద 100% ఫోకస్ చేయండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2023 జూన్ నుంచి 2023 అక్టోబర్ వరకు 80% ఫోకస్ చేయండి. అలాగే జనవరి 2023 నుంచి సెప్టెంబర్ ఆల్మోస్ట్ మే 2023 వరకు 70% ఫోకస్ చేయండి. సో ఓవరాల్ గా లాస్ట్ 1.5 year లో న్యూస్ లో ఎక్కువగా ఏ స్పీసెస్ ఉన్నాయి, ఏ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వాటి గురించి చదివితే సరిపోతుందండి. ఇప్పుడు మీకు టైగర్ రిజర్వ్స్ 55 ఉన్నాయని చెప్పాను. ఆ 55 టైగర్ రిజర్వ్స్ గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. మనకు మేజర్ గా న్యూస్ లో ఒక 10-15 ఉన్నాయి, వాటి గురించి చదువుకోండి. అలాగే నేషనల్ పార్క్స్ 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. మనకి మేజర్లీ ఒక 20 నేషనల్ పార్క్స్ న్యూస్ లో ఉన్నాయి లాస్ట్ 1 year 1.5 year లోనో. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 500+ ఉన్నాయి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదండి. ఒక 40 వరకు ఉన్నాయి, వాటిని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు అవన్నీ ఐడెంటిఫై చేయడానికి కష్టపడుతుండగా, లేదు మీకు వాటి గురించి అవైలబిలిటీ తక్కువ ఉందంటే మన మెటీరియల్లోనూ మన క్లాసుల్లోనే డీటెయిల్డ్ గా మేజర్లీ న్యూస్ లో ఏమున్నాయి, అవి న్యూస్ లో ఎందుకు ఉన్నాయి అన్నట్టు మెన్షన్ చేస్తూ మనం మెటీరియల్ తయారు చేయడం జరిగిందండి. క్లాసులు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు ఈ పర్టికులర్ విషయాలు ఏమైనా ఇబ్బంది పడితే మన క్లాసుల్లో జాయిన్ అవ్వండి. మన మెటీరియల్లో మీరు ఎగ్జామ్కి ఏం చదవాలో అది ఇస్తున్నామండి. దాని వరకు మీరు చదివితే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక బుక్ 500 పేజీలు ఉందా, 600 పేజీలు ఉందా, 700 పేజీలు ఉందా, పేజీలను బట్టి ఆ బుక్ డిసైడ్ చేయకండి. ఆ పేజ్ లో ఉన్న కంటెంట్ ని బట్టి డిసైడ్ చేయండి. మీకు 300 పేజీలు ఉన్నా అది ఎగ్జామ్ పాయింట్ లో ఉందా లేదా చూడండి. చూసి అది మీకు ఉపయోగపడుతుందో లేదా డిక్లేర్ చేసుకోండి తప్పితే. కానీ 700 పేజీలు ఉంటేనే అది మంచి బుక్, 800 పేజీలు ఉంటే అది మంచి బుక్ అంటే మంచి బుక్ అవ్వచ్చు. బుక్ ఏది చెడ్డ బుక్ కాదండి. కాకపోతే మీకున్న తక్కువ టైంలో మీరు ఎఫిషియెంట్ గా చదవాలంటే నెంబర్ ఆఫ్ పేజెస్ కంటే బెస్ట్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ అనేది అవసరం. ఆ ప్రయత్నంలోనే ఆ మార్గంలోనే మనం మెటీరియల్ తయారు చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ క్వశ్చన్స్ అలానే ఫ్రేమ్ చేస్తున్నాం, క్లాసులు అలానే చెప్తున్నామండి. కాబట్టి మీలో ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి. తక్కువ ప్రైస్ లో 999 రూపాయలకి మీకు మొత్తం కోర్స్ అనేది అందించడం జరిగింది. 60+ అవర్స్ లో మీకు ఓవరాల్ గా క్లాసెస్ చెప్పాము. మెటీరియల్ కూడా ఒక 400 పేజెస్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇదండి ఈ ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు మనం 6th క్వశ్చన్ గురించి చూద్దాం. 6th క్వశ్చన్ సమ్ ప్లాంట్ స్పీసెస్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఈ ప్లాంట్ స్పీసెస్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. యాక్చువల్ గా మన ప్లాంట్ స్పీసెస్ అంటే 100, 200 కొన్ని వేలల్లో ఉంటాయి. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ 1.5 year లో మేజర్ గా న్యూస్ లో ఏమున్నాయి,
వాటి కన్జర్వేషన్ స్టేటస్ ఏముంది, అలాంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈజీగా ఈ పర్టికులర్ పార్ట్ ని ఎఫిషియెంట్ గా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాము, ఈ 3 ప్లాంట్ స్పీసీస్ ఇచ్చాము, ఇచ్చి ఇందులో మెడిసినల్ ప్లాంట్స్ ఏవి ఐడెంటిఫై చేయండి అని అడగడం అయితే జరిగింది. కాబట్టి అసలు ఈ ప్లాంట్ స్పీసెస్ గురించి మేజర్ గా ఎందుకు న్యూస్ లో ఉన్నాయి ఒకసారి మనం చూస్తే, ఆ తర్వాత ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఏవి కానివి ఏవి అనేది మనం క్లాసిఫై చేద్దాం. అసలు ఫస్ట్ ఈ పట్వా, ఈ హిమాలయన్ ఫ్రిటిలరీ, ఆ తర్వాత సాలం పంజా, ఈ 3 వచ్చేసరికి ఐయుసిఎన్ రీసెంట్ గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు రీసెంట్ గా వాటి యొక్క రెడ్ లిస్ట్, ఈ పర్టికులర్ రెడ్ లిస్ట్ లో వీటిని పెట్టడం అయితే జరిగింది. అందులో మొట్టమొదటిగా మనకి పట్వా వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో పెట్టారండి. పట్వాని ఎందులో పెట్టారు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ దాంట్లో పెట్టారు. తర్వాత హిమాలయన్ ఫ్రిటిలరీని వచ్చేసరికి వల్నరబుల్ లో పెట్టడం జరిగింది. వల్నరబుల్ లో పెట్టడం జరిగింది. తర్వాత సాలం పంజా అని ఉంది, సాలం పంజా ప్లాంట్ ని ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో రీసెంట్ గా లాస్ట్ 6 months బ్యాక్ ఇవి జరిగాయి కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పట్వా క్రిటికల్లీ ఎండేంజర్డ్, హిమాలయన్ ఫ్రిటిలరీ వల్నరబుల్, సాలం పంజా ఎండేంజర్డ్ కేటగిరీలో ఐయుసిఎన్ కేటగరైజేషన్ ప్రకారం ఈ కేటగిరీలో పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, ఈ మూడిట్లో మెడిసినల్ ప్లాంట్ స్పీసెస్ ఏంటి అని అడిగారు. సో ఈ 3 మెడిసినల్ ప్లాంట్సే అండి. అయితే ఒక్కొక్కరికి దేనికి సంబంధించిందో చూద్దాం. అందులో పట్వా వచ్చేసరికి దేనికి సంబంధించింది, దేనికోసం ఉపయోగిస్తారంటే ఎస్పెషల్లీ సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగిస్తారండి. మెడిసిన్ లో సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్ గా ఈ పట్వా ప్లాంట్ ని, ఆ పట్వా ప్లాంట్ నుండి వచ్చిన కొన్ని కెమికల్స్ ని, లేదంటే ఆ పట్వా ప్లాంట్ నుండి వచ్చిన ప్రొడక్ట్స్ ని మనం సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగించడం కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత హిమాలయన్ ఫెర్టిలైజర్ వచ్చేసరికి మేజర్లీ కఫ్ కోసం ఉపయోగిస్తారు. ఈ కఫ్ ఏదైతే ఉందో, దగ్గు ఏదైతే ఉందో, ఆ దగ్గు ట్రీట్మెంట్ కోసం ఈ హిమాలయన్ ఫెర్టిలైజర్ అనే ప్లాంట్ స్పీస్ ని యూజ్ చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత సాలం పంజా వచ్చేసరికి మేజర్లీ ఆయుర్వేదంలో, తర్వాత యునాని, సిద్ధ వీటన్నిటిలోనూ ప్రధానంగా యూజ్ చేస్తారు. మేజర్లీ ఈ సాలం పంజా వచ్చేసరికి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడం కోసం, తర్వాత క్రోనిక్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రోనిక్ ఫీవర్స్ తగ్గించడానికి, దాంతో పాటుగా స్టమక్ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ స్టమక్ పెయిన్ తగ్గించడం కోసం ఎస్పెషల్లీ ఈ సాలం పంజా ప్లాంట్ అయితే యూజ్ చేయడం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఈ పర్టికులర్ ప్లాంట్ స్పీస్ అనేది దేనికి సంబంధించింది అనేది సింపుల్ గా అడగడానికి అవకాశం ఉంటుంది, లేదు వాటి ఐయుసిఎన్ స్టేటస్ అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా జతపరచమన్నట్టు ఇస్తారు. ఈ ఏవైతే 3 చెప్పినా పక్కన ఇస్తారు, ఈ 3 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, దేనికి దాని యూసేజెస్ ఏంటనే అడగడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కాదు, ఈ టాపిక్ మీద ఎస్పెషల్లీ ప్లాంట్ స్పీసెస్, అందులో మెడిసినల్ ప్లాంట్ స్పీసెస్ గురించి అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేయండి. రివైజ్ చేయడం ద్వారా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ గా నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని హార్డ్ వర్క్ చేస్తే ఎట్టి పరిస్థితులు అచీవ్మెంట్ అవ్వలేరండి. స్మార్ట్ వర్క్ చేయాలి, స్మార్ట్ లెర్నింగ్ అవసరం. నెంబర్ ఆఫ్ పేజెస్ కంటే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ స్పీసెస్ కంటే క్వాలిటీ ఆఫ్ స్పీసెస్, లేదంటే న్యూస్ లో ఉన్న స్పీసెస్ గురించి నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఆ టైప్ ఆఫ్ స్మార్ట్ లెర్నింగ్ మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి డెఫినెట్ గా మంచి స్కోర్ అయితే సాధించే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇబ్బంది పడి ఏమైనా సఫర్ అవుతుంటే, మన దగ్గర డీటెయిల్డ్ గా, క్వాలిటీగా, ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ప్రెసెంట్ ట్రెండ్స్ ని బేస్ చేసుకొని కంటెంట్ కానీ క్లాసులు కానీ తయారు చేయడం జరిగిందండి. జాయిన్ అవ్వండి, డెఫినెట్ గా మీకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను చాలా 5S క్వశ్చన్లు 6S క్వశ్చన్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ నేను 2 to 3 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తానండి. అవి కూడా హైలీ పాసిబుల్ ఉన్న క్వశ్చన్స్ అనమాట ఎగ్జామ్ లో రావడానికి. కాబట్టి ఇక్కడ నేను ఛానల్లో, ఇక్కడ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం ద్వారా మరిన్ని క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 500+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీలో 60+ ఆన్సర్స్ అయితే చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే 500 క్వశ్చన్స్ ఏవి పడితే చేయాలంటే, ఏవి పడితే అవి చేయకూడదండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏవి ఉన్నాయో అవి చేయండి. అవి ఎక్కడ దొరుకుతున్నాయో, ఎలా ఉన్నాయో చూడండి. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీకు మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే మనల్ని కాల్ చేయండి. డెఫినెట్ గా ఈ నెంబర్కి కాల్ చేసి మీకు మేము హెల్ప్ అయితే చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.